హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 121 అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఇక్కడ 8 వచనాలు మాత్రమే ఉన్నవి. యాత్ర కీర్తన అని వ్రాయబడింది. ఈ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చూడండి, ఎక్కడికి కొండల తట్టు కన్నులెత్తడం అంటే ఏంటి? పై వైపు చూడడం, పైవైపు చూడటం. కొండల తట్టు మనం ఎలా చూస్తాం? పైకి లాగు చూస్తాం. అంటే దేవుని యొక్క సహాయము. కొండల తట్టు చూస్తే ఏమన్నా వస్తుందా? మనము విజయవాడ వెళ్ళినా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా మనకి చాలా కొండలు కనిపిస్తూ ఉంటాయి. కొండవైపుకి వెళితే సహాయము కాదు, కానీ కొండల తట్టు అంటే పైవైపు నేను నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వలన కలుగుతుంది చెప్పండి? దేవుని వలన మనకి సహాయము కలుగుతూ ఉంటుంది. దేవుని వలన సహాయము కలగాలంటే మనము యెహోవా తట్టు మనము చూసేటువంటి వారముగా ఉండాలి. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు ఆయన, నీ పాదములను తొట్టిల్లనీయడు. అమ్మా, మన పాదములను ఆయన మీద పూర్తిగా నేను ఆనుకునేటట్టు ఉండాలి. ఆయన మీద అనుకోకుండా మనము ఏదో మన మీదో, లేకపోతే మన బంధువుల మీదో, మన స్నేహితుల మీదో, లేకపోతే మన కులం మీదో మనం ఆనుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? తొట్టిల్లిపోతూ ఉంటాం. చాలా తొట్టిళ్ళ పాటు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిని మనం కష్టకాలంలో ఎవరినైనా ద్రవ్యం అడుగుతాం, అది ఇస్తామని చివరికి చేతులు ఎత్తేసారనుకోండి, ఎలాగుంటుంది? చాలా బాధకరముగా ఉంటుంది, చాలా వేదనకరముగా ఉంటుంది. అందుకనే మనము దేవుని మీద మన గురి అంతా దేవుని మీద పెట్టుకుంటే ఆయన నీ పాదములు ఎన్నడు తొట్టెల్లనీయడు, కదలనీయడు. నీ హృదయ కలవరలన్నిటి నుండి ఆయన విడిపిస్తూ ఉంటారు. ఇంకేమన్నాడు? నిన్ను కాపాడేవాడు కునుకడు. దేవుడు నిన్ను కాపాడేవాడు ఏమన్నా కునుకుతాడు అనుకున్నావు? నీకన్నా నిద్రొచ్చుద్ది కానీ. అందుకని మనం ప్రతి వారం ప్రార్థన నైట్ పడక్కి వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ రాత్రి మా చుట్టూ నీ కంచేయండి అయ్యా, మీరే గిరగిర తిరగండి కదా. చక్కటి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ పగలంతా కాపాడారు, మీకు వందనాలు. ఈ రాత్రి కూడా మమ్మల్ని కాపాడండి. ఉదయాన్నే లేవగానే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ రాత్రి అంతా క్షేమంగా కాపాడారు, ఈ పగలు కూడా కాపాడండి ప్రభువా. చూడండి ఎంత దేవుడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎక్కడంట? కుడి ప్రక్కనే ఎల్లప్పుడూ నీడగా ఉంటాడట. సువర్పురం దేవసహాయం గారు ఆయన ఉండేవారు. ఆయన ఒక కుర్చీ, ఆయన ఇలాగ కూర్చునేటువంటి కుర్చీలో ప్రక్కన ఇంకొక కుర్చీ ఉండేది.
దాని మీద ఆయన బైబిల్ బ్యాగు కుర్రోళ్ళకి ఇస్తే బస్సులో చీట్లో పెట్టినా ఊరుకోడు, వెంటనే పెద్ద గద్దించేస్తాడు. అది పట్టుకునే ఉండాలి. బస్సులో కూర్చున్నా ఒళ్ళో పెట్టుకునే ఉండాలి. కింద పెడితే అసలు ఒప్పుకోరు బ్యాగ్ని. దేవుని బ్యాగ్ అది, దేవుని బైబిల్ మందస్సు ఉన్నది. చూడండి, ఒక్కొక్కరు నా ప్రక్కన కుర్చీ ఆయనకు, ఈ కుర్చీ నాకు. ఎక్కడున్నాడు? నా కుడి ప్రక్కన ఆయన నాకు నీడగా ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి మనము నీడగా ఉండేలాగా చేసుకోగలుగుతున్నామా? నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏమండి, ఎన్నెల దెబ్బ, పగలేని దెబ్బ, పగలు ఎండ దెబ్బ. అందుకనే ఈ పగల ఎండ దెబ్బని ఏమంటారు? వడదెబ్బ. వడగొట్టిందండి మా ఓడికి, వడగొట్టిందండి. వడగొడితే మనిషి వారం రోజుల దాకా మనిషికి వాడు. అదే పగల ఎండ దెబ్బ. రాత్రి వెన్నెల దెబ్బ. మంచులో పడుకుంటారు పొలంలో, తెల్లారి రాగానే బుసబుసలు ఆడిపోతారు. ఏం దెబ్బ అది? వెన్నెల దెబ్బ. వారికి జలుబు, ఇక తుమ్ములు అన్నీ ఆరంభమవుతాయి అన్నమాట. అందుకని ఇక్కడ పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చూడండి, దేవుడు ఎంత కాపాడుతాడో తెలుసా? యెహోవా నిన్ను కాపాడును. ఇంకేమన్నాడు? ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఎలాగూ కాపాడుతాడు? ఒక కన్ను రెప్పవలే కాపాడుతాడంట దేవుడు. చూడండి, మనము రోడ్డు అంటే వెళుతూ ఉన్నాం, పెద్ద గాలి దుమారం వచ్చింది. నువ్వేమన్నా చెబుతావా కంటికి, రెప్పలకి? రెప్ప మూసే 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 అని చెబుతావా? చెప్పండి, మీరు ఎవరైనా చెబుతారా? నేనైతే చెప్పను. వాటి అందరికీ అయ్యే టక్కని తలుపులు వేసేస్తాయి. అవునా? దుమ్ము వచ్చేటప్పుడు ఏం చేస్తాయి? టక్కని గబక్కని తలుపు వేసేస్తాయి. కనుగొడి సేఫ్టీగా ఉండటానికి. అలాగే ఏదన్నా బలమైనది మనకొచ్చి ముఖానికో ఆయి పొట్టుకో తగిలేటువంటి పరిస్థితిలో ఏమి వెళ్ళొద్దడ్డం? చెప్పండి, ఏమి వెళ్ళొద్దడ్డం? చెప్పండి అమ్మ. చెయ్యి గబక్కని అడ్డం పెట్టి, ఈ చెయ్యి తెగిపోయినా పర్వాలేదు కానీ ఈ పార్ట్కి ఏం కాకూడదు. చూడండి, ఎంత మనకి తెలియకుండానే మన అవయవాలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మానికలు తింటున్నాం. తినేటప్పుడు ఏం దొరుకుతుందో లోపల అసలు నీకేమైనా అర్థమవుతుందా? తినేటప్పుడు పప్పు రుబ్బేటప్పుడు ఏం చేస్తావు? పచ్చడి రుబ్బినా పప్పు రుబ్బినా ఏం చేస్తారు చెప్పండి? అమ్మ పాపం మీరేమీ చేయనట్టుగా ఉంటున్నారు, నాకేంటో అర్థం కాదు. ఏం చేస్తావు? ఒక చేత్తో ఏం చేస్తారమ్మా? ఎగేస్తారు, ఇంకో చేత్తో రుబ్బుతారు. రుబ్బింగ్ ఒకటి ఉంటుంది, ఎగేసేది ఒకటి ఉంటుంది. మరి నువ్వు తినే వాయికి లోపల ఎగేసేది ఏంటో తెలుసా? ఏంటి లోపల ఎగేసేది? ఏం తెలియదు. వాయి తింటున్నావుగా. నాలుక ఆ పంటి కిందకి, ఈ పంటి కిందకి, ఈ పంటి కిందకి, ఎంత యాక్టివ్గా, అసలు నీకు అర్థమే కావట్లేదు. అసలు నువ్వు ఇలాగ నాలుగు కదపకుండా తింటావేమో చూస్తా నేను. నాలుగు కదపకుండా లోపల ఇంత అన్నం పెట్టుకుని తిని చూస్తాను నేను. మింగడం తప్ప నవలలేవు. నవలటం ప్రారంభమైతే ఏమో ప్రారంభమవుతుంది? నాలుక చాలా, అప్పుడప్పుడు మన పంటి కింద నాలుగు పడిపోద్ది, ప్రాణం పోద్ది అనమాట. అవునా? ఎప్పుడన్నా పడిందా మీకు? పడిపోద్ది. ఆ పడినప్పుడు ఏమవుద్ది? ఏమండి, వాయును నవిలేటప్పుడు, బాగా నవిలేటప్పుడు ఏం చేస్తావు? నాలుక అటు ఇటు ఇటు అటు అటు, ఈ దంతాల కింద బాగా యాక్టివ్గా ఇలాగ సైట్ నెట్టేస్తూ ఉంటుంది. గమనించుకోండి, మీ శరీరంలో ఉన్నాయి కూడా మీరు గమనించుకోకపోతే అలాగా.
చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుంది నాలుక. మన అవయవాల్లో మనకి తెలియకుండానే అవి పనిచేస్తూ ఉంటే యాక్టివ్గా, అలాగే దేవుడు కూడా నా పట్ల పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కంటి రెప్పని కనుగుడ్డిని రెప్పెలాగూ కాపాడుతుందో దేవుడు కూడా నిన్ను అలాగూ కాపాడుతూ ఉన్నాడు. ఆయన నీకు అర్థం కావడం లేదు. చూడండి, ఇశ్రాయేలు కాచు దేవుడు కొనుకుడు నిద్రపోడు అని చెబుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ కీర్తనకారుడు. దేవుడు ఎప్పుడు కూడా విశ్రమించడు. విశ్రమిస్తే నీవు నేను చచ్చిపోతాం. అందుకని ఏలియా బయలు ప్రవక్తల దగ్గర ఆయనకి బయలు ప్రవక్తలకి పడినప్పుడు ఆ బయలు ప్రవక్తలకి బయలా 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 అన్నప్పుడు ఏం చేశాడు ఆయన? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ధ్యానములో ఉన్నాడేమో, మీరు లేపవలసి ఉన్నదేమో, ఎంత ఇదిగా మాట్లాడాడు ఆయన. అవునా? మన దేవుడు అలాంటి వాడు కాదు అని చెబుతున్నాడు ఇక్కడ ఏలియా. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయగా ఆకాశము నుండి గొప్ప అగ్ని వచ్చి నీళ్లను మాంసమును కట్టెలను బుగ్గి చేసి వెళ్ళిపోయింది. దేవుని పరిశుద్ధ అగ్ని. మన దేవుడు ఏమని శక్తి కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని మీద మనము ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. మనుషుల మీద ఆధారపడితే మన జీవితాలు ఏ మాత్రం కూడా వర్ధిల్లో, మన బ్రతుకులు వర్ధిల్లో. మనము దేవుని మీద ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద, మనుషుల మీద ఆధారపడితే నువ్వు బ్రతకటమే కష్టమైపోద్ది. దేవుని మీద ఆధారపడితే దేవుడు చక్కగా కాపాడగలడు ఆయన నేను. అందుకని అంటాడు యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము చూడండి 27:3, యెహోవా అను నేను దానికి అంటే మనకు కాపు చేయుచున్నాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషము నీరు పెడుతున్నాడు ఏంటండి. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? ప్రతి నిమిషము కూడా దేవుడు ఆయన కాపుదలని నీకు ఇవ్వకుండా లేడు. ఆయన ఏమండి, ఏదన్నా తింటా గొంతుకట్టం పడి చచ్చిపోయిన వాళ్ళు లేరా? కప్పమట్టం పడి చచ్చిపోయిన వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. చూడండి, దేవుడు ప్రతి నిమిషము నీకు కాపుదలను అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రతి నిమిషము నీకు నీరు గడుతూ ఉన్నాడు. శత్రువు నుండి నీకు కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి నిమిషం. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనుషుల మీద ఆధారపడకూడదు. నాకేదున్నా నేను ప్రభు దగ్గరికి వెళ్ళటమే నాకు మా గురువు గారు నేర్పినటువంటి విద్య. ఏది కావాలన్నా, ఏది ఉన్నా, నా బాధ, నా సమస్యలున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి మోళియసు కూర్చోవడమే, రిజల్ట్ వచ్చేవరకు ప్రార్థన కొనసాగటమే నేను నేర్చుకున్నాను. మనుషుల మీద ఆధారపడడం నేను నేర్చుకోలేదు. నీవు కూడా మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుని కాపుదల ఎంత ఉంటుందో తెలుసా? దేవుని మీదే ఆధారపడాలి. లేకపోతే దేవుని సేవకుని మాట మీద నీవు ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. రెండు. ఒకటి, నువ్వు దేవుని మీద ఆధారపడి రిజల్ట్ తెచ్చుకోవాలి. లేకపోతే దేవుని సేవకుని మీదైనా ఆధారపడడం నేర్చుకోవాలి. అయ్యా ఇలాగుంది నా పరిస్థితి, ఇలాగుంది నా చాలామంది ఏంటి
ఏంటి ఆయన చెప్పేది ఏంటి? మనం చెప్పపోతే నాకే మేలు కదా. చెబితే భారం తీసుకుని ప్రార్థన చేయాలి, చెప్పపోతే హాయిగా ఉంటుంది నాకు. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఏమన్నాడమ్మా? ఎవడును దాని మీదకి రాకుండానట్లును దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రతి నిమిషము దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా? దేవుని మీద మనం ఆధారపడాలి. అందుకని రూతు గ్రంథము 1వ అధ్యాయం 19, 20, 21 మనం చూస్తే, ఈ ఎలీమెలెకు నయోమి అనేటువంటి వారు దేవుని మీద ఆధారపడలేదు. వారు ఎవరి మీద ఆధారపడలేదు? దేవుని మీద ఆధారపడలేదు. వారు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత నిర్ణయం మీద ఆధారపడ్డారు వారు. అప్పుడు రాజు ఉన్నాడా? రాజు లేరు. న్యాయాధిపతులు ఏలినటువంటి కాలములో ఏం జరిగిందండి? రాజు లేడు కాబట్టి 21, అది అలాగే పెట్టండి, 21 న్యాయాధిపతులు 25 చూస్తే, ఇశ్రాయేలీలకి న్యాయాధిపతులు ఏలిన కాలము 350 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలించింది. ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిన ఎవరు లేరు? నాయకుడు లేడు. నాయకుడు లేని జనులు, బైబిల్ ఏం చెప్పింది? నాయకుడు లేని జనులు పాడైపోతారు అని ఉంది వాక్యం. కట్టు లేక తిరుగుదరు అంటే వారికి ఏ కట్టు ఉండదిక, వాడి ఇష్టమేక. ఈ యొక్క నయోమి భర్త ఎలీమెలెకులు కూడా వారి ఇష్టానుసారముగా జీవించారు, ప్రవర్తించారు. వారికి ఎవరు నేర్పించేవారు లేరు. ఆరాధన ఉన్నది, ఆరాధన స్థలం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది, యెహోవా వారికి తోడై ఉన్నాడు. ప్రజలందరూ కూడా అక్కడే మంచిగా జీవిస్తుంటే ఈ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరముగా వెళ్ళిపోయింది. దూరముగా వెళ్ళిపోవడమే కాదు, ఏం జరిగింది? ఎంత నష్టం వచ్చింది. మొన్న ఒక కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నేను బాగుగా ఎరుగుదును. ఒక కుటుంబం, మా బావగారి స్థలం కొనుక్కున్నారు, దానిలో ఇల్లు వేసుకున్నారు, చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, బాగానే ఉంది. వాడు చెబుతారు, ఇంటి దొంగనంటే ఎవరు కూడా పట్టుకోలేరంట, ఇంటి దొంగనంటే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడట. భర్త తీసుకొచ్చి పెడుతుంటే భార్య మాయం చేస్తుంటే ఆ కుటుంబం కోలుకుంటుందా? చెప్పండి, కోలుకుంటుందా? కోలుకోదు. అలాగే ఆయన తీసుకురావటం, సరుకులు తీసుకురావటం, ఇంట్లో పెడతాం, అమ్మమని అమ్మిన రూపాయి దాచేసుకోవడం, మళ్ళీ సరుకు లేకపోవడం, వ్యాపారం ఎలాగ ఉంటుంది? నాశనం అయిపోద్ది. అలాగే అయిపోయింది. ఎవరో ఒక అతను ఒక గ్రామములో, ఇటు లంకల్ ఏరియాలో ఒక గ్రామములో మంచి వ్యాపారం జరుగుతుంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరో చెప్పారు, ఆ వ్యాపారం వాళ్ళు, బాగా జరిగేది, ఆయన చనిపోయాడు, మీరు పెట్టుకోండి అక్కడికి వెళ్ళి అన్నారు. నేను అన్నాను, నేను మా వాళ్ళతో చెప్పాను, అక్కడికి వెళ్తే ఈయన కూడా పోతాడు అన్న. అక్కడికి వెళ్తే ఈయన కూడా పోతాడు. ఎందుకో మరణ చీకటి. అందుకని దేవుని యొక్క వాక్యములు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో చక్కటి మాట మాట్లాడుతాడు యాకోబు. ఏమంటాడు చూడండి, నేడైనను రేపైనను
ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రెండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం మీ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, వీళ్ళు అలాగూ అక్కడికి వెళ్ళిపోయారు. అలాంకి వెళ్ళిపోయారు. అబ్బో, వ్యాపారం బాగా ఉందండి, ఖాళీ లేదండి, పెద్ద బిజినెస్ చేశారు. ఏమండి, అక్కడికి వెళ్ళటమే ఏమండి ఒక చీకటి శక్తులు పట్టేసిన కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబం కాదులేండి. దేవుని అంటే అభిమానమే కానీ దేవుణ్ణి కలిగిన కుటుంబం కాదు ఆ కుటుంబం. ఒకానొక పట్టణమునకు పోయి ఇష్టానుసారంగా సంపాదించుకుందామని ఏమండి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాగోలేదు, ఆంచనలు వేయించుకున్నారు. మన వాళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పారు. అయ్యా, మీరు ప్రార్థన రాందే మేము ప్రార్థన చేసిన అది పనిచేయదయ్యా. ఆంచనలు కట్టించుకున్నారు, అంతా బాగానే ఉంది, బాగా జరుగుతుంది. సంవత్సరం కూడా నిండలేదు. వెళ్ళి ఏమైపోయింది, పొద్దున్నే 6 గంటలు లేచాడు, 5:30కేమో లేచాడు. ఆ బస్తాలన్నీ చదువుతున్నాడు. ఆ బస్తాలన్నీ చదువుతూ ఆ బస్తా మీద పడి చచ్చిపోయాడండి. బస్తా మీద పడి చచ్చిపోయాడు. భార్య ఏంటి గంట అయిపోయింది ఇంకా రావట్లేదు. ఈయన ఏమయ్యా ఎంతసేపయ్యా ఈ గోతాలు చదివితే ఇక్కడే ఉంటాను అని చెప్పి భార్య వెళ్ళి ఆ బస్తా మీద పడుకున్నాడు. కావాల్సి అని చెప్పి ఇట్లా గదిపోయింది, ముందుకు పడిపోయాడు. ఏమైపోయింది, పోయింది ప్రాణం. దేవుని నువ్వు నేను కలిగి ఉంటున్నామా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మీద ఆనుకోవలసినటువంటి నయోమి ఎలీమెలెకు ఎవరి మీద అంటే తమ ప్రవర్తన మీద ఆనుకోగలిగారు, తమ మనస్సు మీద ఆనుకోగలిగారు. దేవుని మీద ఆనుకోలేదు, దేవుని యొక్క బిడ్డల మీద ఆనుకోలేదు. ఆనుకోకుండా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, ఏమని రిక్తురాలై భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. మోడులై తిరిగి ఎక్కడికి వచ్చారు, యూదా బెత్లెహేమునకు వచ్చిరే. అప్పుడు అంటున్నాడు చూడండి 19:20-21, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, అయ్యో ఈమె నయోమి కదా అని ఆనుకొని చూడగా, అంటే గుర్తుపట్టలేనంత పరిస్థితికి దిగజారిపోయింది ఈమె కుటుంబం కూడా గుర్తుపట్టలేని స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబం ఈమె నయోమినా కాదా, ఏంటి నయోమి లాగానే ఉంది. నేను కూడా అంటూ ఉంటాను, ఏంట్రా పలానా అబ్బాయి పలానా ఆయనలాగా ఉన్నాడు. అవును, ఆయనే. గెరాషియన్లోని కూడా ఏమన్నారు, ఈడు అసలు గెరాషియన్లో ఆ దెయ్యములు పట్టిన వాడేనా కాదా అని వాళ్ళు ఆలోచన చేసుకుని చూడగా ఈయనేమన్నాడు, నేనే వాడిని, నేనే. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఈయనేమో గెరాషియన్ల ప్రాంతంలో చెడిపోయి సమాధుల దొడ్డిలో అసహ్యంగా ఉన్నవాడే మంచిగా అయిపోయాడు దెయ్యాలన్నీ పోగానే. ఈ నయోమి ఎలాగైపోయింది, రూపము లేకుండా అయిపోయింది. రూపం మంచి కలకలలాడే జీవితం అంతా లేకుండా ఎలాగైపోయింది, చీకులతో చింతలతో. 3 వ్యక్తులు చనిపోవటువంటి మాటలండి, తట్టుకోలేరు. అలాంటి తట్టుకోలేని స్థితిలో పాపం వచ్చింది ఆమె. వచ్చి అంటుంది ఈమె నయోమినా కాదా అంటే ఏమంటుంది ఈమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము. దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగజేస్తాడండి మనుషులకి? మనుషులకి దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగజేయడు. ఒకవేళ ఏబు లాంటి పరీక్ష వస్తే తప్ప దేవుడు ఎప్పుడు కూడా అలాగూ చేయడు. ఈమె తొందరపాటు నిర్ణయం, భర్త తొందరపాటు నిర్ణయం. ఈ నిర్ణయములతో ఏమైపోయింది, ఏమండి రిక్తురాల్లాగా అయిపోయింది. అంటుంది, అయ్యో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను, కాబట్టి నన్ను మీరు
నయోమి అనొద్దు, మారానండి. అంటే నా జీవితం అంతా చేదైపోయింది, నా బ్రతుకంతా చేదైపోయింది. చూడండి, నా జీవితము, నా బ్రతుకు అంతా చేదైపోవడానికి కారణం దేవుని కాపుదలను పోగొట్టుకోవటం. మనం దేవుని కాపుదలను పోగొట్టుకునే వరంగా ఉన్నామా? దేవుని కాపుదల మనం ప్రతి నిమిషం అవసరం. దేవుని కాపుదల లేకపోతే అపవాది ఏం చేస్తాడు? మనల్ని చల్లించేస్తూ ఉంటాడు వాడు. అందుకనే మనకి దేవుని కాపుదల అవసరం. ఈమె దేవుని యొక్క కాపుదలని పోగొట్టేసుకుంది కుటుంబం. దేవుని కాపుదల పోయింది, రిక్తురాలైపోయింది. ఇప్పుడు ఏమంటుంది ఏనంటే చక్కటి మాట, అది చక్కటి మాట. అప్పుడేమో కరువు వచ్చిందని వెళ్ళింది అంటుంది, ఇప్పుడేమంటుంది? నేను సమృద్ధి గలదానినై. అప్పుడు సమృద్ధి ఉంటే ఎందుకు వెళ్ళాలి చెప్పండి? మనకి సమృద్ధి పోవడానికి కారణాలు ఏంటి? ఒకటి, దేవుని యొక్క నడిపింపులో నుండి నువ్వు తప్పుకోవడం. రెండు, దేవుని సేవకుని నడిపింపులో నుండి తప్పుకోవడం. రెండు ఉంటాయి కారణాలు. ఒకటి, దేవుని యొక్క నడిపింపులో నుండి తొలగిపోవడం. రెండు, దేవుని యొక్క సేవకుని యొక్క కాపుదల, ఆ నడిపింపు కింద నుండి తప్పిపోవడం. నేను ప్రభులోకి వచ్చి 35 దాకా అవుతుంది అనుకుంటా. చూడండి, 35-36 సంవత్సరాల్లో ఏమండి, నేను నడిపించినటువంటి ఏ వ్యక్తి పాడైపోలేదండి. మీరు ఎవరైనా పాస్టర్ గారు మీ మాట విన్నానండి, మేము పాడైపోయాం, మా బ్రతుకులన్నీ ఇలాగ అయిపోయినాయి, నేను ఇంత నష్టపోయాను, ఆత్మీయంగా నష్టపోయానే వాడు ఉంటే ఎవరైనా సరే లేచి నిలబడి చెప్పవచ్చు. చూడండి, ఏంటంటే దేవుని యొక్క నడిపింపు నుండి నువ్వు తొలగిపోయినప్పుడు ఏమవుద్ది? సౌలు ఏ నడిపింపులో నుండి తొలగిపోయాడు చెప్పండి? మొదట దేవుని నడిపింపులో తొలగిపోయాడు. రెండు, చెప్పండి, సేవకుని యొక్క నడిపింపులో నుండి తొలగిపోయాడు. రెండు, ఒకటి దేవుని యొక్క నడిపింపులో నుండి తొలగిపోయాడు. రెండు, సేవకుని యొక్క నడిపింపులో నుండి తొలగిపోయాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి? చోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అదే సేవకుడు ఉంటే, సేవకుడికి ఈయనకి కనెక్షన్ ఉంటే ఎలాగుండేది? చావనన్నా చస్తాను కానీ సమూయేలు దగ్గరికి వెళ్ళనన్నాడు, అలాగే చచ్చిపోయాడు. చూడండి ఎంత భయంకరం. చూడండి, దేవుని యొక్క చిత్తములో మనం ఉంటే, మా గురువు గారి యొక్క కోడలు చనిపోయారు, రెండో కోడలు. సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. వాళ్ళు ఫోన్ చేసి చెబితే సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. మేము నేర్చుకున్నటువంటి ఆ భక్తి, ఇప్పుడున్నటువంటి ఆ జనాన్ని చూస్తే వాళ్ళ మీద మీరు 90% మెరుగు. ఎందుకు లేదు? నడిపింపు లేదు. వాళ్ళందరూ ఇంకా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. వారిలో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడ మాతో ఉన్నప్పుడు ఇలాగ ప్రజలను ఇలాగ పట్టుకొచ్చారయ్యా, మీరు అంటే సంఘాన్ని ఇలా పట్టుకొచ్చాం. ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరు పాపములో పడిపోకుండా, శాపములో పడిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇలాగూ గట్టిగా పట్టుకొచ్చి వ్యాధుల బారిన పడకుండా, బాధలు రాకుండా, శ్రమలు రాకుండా, శ్రమ వస్తే వెళ్ళి వాలి అక్కడికి వెళ్ళి దేవుని సేవకుడికి అది మేమే. ఒక్కొక్క రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉండేవాడిని. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎవరైనా కాలు జారే పరిస్థితి వస్తే అక్కడ వాలి వాళ్ళని కాలు జారకుండా చేసేవాళ్ళం. ఏమైపోయింది? ఆ కుటుంబాలు మొత్తం చక్కగా అన్ని గ్రామాలు సేవ చక్కగా వాళ్ళు విశ్వాసములో స్థిరపడ్డారు.
మీరు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి వాడికి ఇప్పటి వరకు మేము చూడలేదు, ఇక రాను కూడా రాడు. ఏమైపోయింది? కుటుంబాలన్నీ పాపముతో, ఆ బిడ్డలందరూ కూడా దారి తొలగి పాపములో జీవించే బిడ్డలుగా అయిపోయారు. ప్రతి కుటుంబం ఏమైపోయింది? నెమ్మది లేని కుటుంబంగా అయిపోయింది.